దివ్యాత్మ స్వరూపులందరికీ నమస్కారం అండి. అందరూ హాయిగా కూర్చున్నాం. ధ్యానం ఈ ప్రతి కార్యక్రమానికి ధ్యానం ప్రధానం. ఎందుకంటే మనం ధ్యానంతోనే ఏదైనా సాధించవచ్చు. ప్రతిదీ ధ్యానంతో సాధించవచ్చు. అందుకని ధ్యానం ఏది మొదలుపెట్టినా, ఏ కార్యం మొదలుపెట్టినా లేచిన దగ్గర నుంచి మనం అనుకున్నాం కదా! బ్రహ్మముహూర్తం దగ్గర నుంచి కూడా చక్కగా ధ్యానంలో కూర్చుని ఆ రోజు ప్రతి కార్యక్రమం కూడా మనకి సఫలమైపోతుంది. అనుకున్న పనులయిపోతాయి. అనుకోని పనులు కూడా అయిపోతాయి. అనుకోని మంచి పనులన్నీ కూడా అయిపోతాయి. ఎందుకంటే మనలోనే ఉంది కదా! మనం అంతా మంచి ఆలోచన చేసుకుంటా ఉంటాం. మంచి ఆలోచన, మంచి భావాలొస్తాయి. అందుకని అందరం లేచినాక చక్కగా ఒకసారి అలా నోరు కడుక్కొనొచ్చి కూర్చొని ధ్యానం చేసేసుకోండి. ఎప్పుడు లెగిస్తే అప్పుడు. హాయిగా కూర్చున్నాం. కూర్చోగానే మనకింత చక్కటి ధ్యానాన్ని ధ్యానానికి ఉపయుక్తమైనటువంటి ఆ శ్వాస నేర్పినటువంటి ఆ మహాజ్ఞాని, మహాగురువు, విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. వారితో పాటు వారి సహధర్మచారిణి అనేటువంటి అమ్మను కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన పని. ఇద్దరు కూడా అనంత కోటి ఆత్మనామాలు చెప్పుకుంటూ, వారి చైతన్యాన్ని మనకు కావాలని కోరుకుంటూ, వారి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, వారి అనుగ్రహాన్ని కోరుకుంటూ, వారందరూ కూడా మనతోనే ఉన్నారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా హాయిగా కళ్ళు మూసి కూర్చున్నాం. హాయిగా చేతులు కట్టేసుకొని, కాళ్ళు క్రాస్ చేసేసుకొని హాయిగా కూర్చుంటే మనకు చక్కటి ధ్యాన స్థితి వస్తది. ధ్యాన స్థితి అంటే ఏంటి? కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా మనదేనండి. విశ్వం మనందరికీ కాస్మిక్ ఎనర్జీ ఇస్తది, శక్తి ఇస్తది. ఎప్పుడిస్తుంది? నువ్వు కదలకుండా కూర్చొని ధ్యానంలో ఉంటే నాకు శక్తి కావాలనుకుని, మంచి ఆలోచనలో పెట్టుకుని అంటే హాయిగా ఉండి మధురమైన సంగీతం వింటూ అవసరమైతే మధురాతి మధురంగా హాయిగా నీ మనసుని చక్కగా ఏ ఆలోచన లేకుండా చక్కగా నేను మంచి స్థితిలో కూర్చున్నాను. నాకు ఎనర్జీ తీసుకుంటున్నాను. విశ్వం నాకు ఎనర్జీ ఇస్తుంది. విశ్వంలో నేనొక ప్రాణిని. విశ్వమే నాకు అన్నీ ఇస్తుంది. విశ్వమే నేను. విశ్వం ఆ విశ్వంలో ప్రతిదీ క్లియర్. ప్రతిదీ ఆహ్లాదం. ప్రతిదీ ఆనందం. ప్రతి జీవి ఆనందంగా ఉండాలి. ప్రతి జీవిలో నువ్వుండాలి. అందరితో పాటు నువ్వు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. అందరూ సమానం. సృష్టిలో ప్రతి ఒక్కటి సమానమే. నీ దృష్టిలో లోపం ఉంటుంది గానీ, సృష్టిలో లోపం లేదు. అద్భుతమైనటువంటి శక్తి ఉంది మనలో. తెచ్చుకో. అద్భుత శక్తి అంతా తీసుకో. నీకేం కావాలో అడుగు, సృష్టిని అడుగు. ఏం కావాలంటే నీకు కావాల్సింది ఇచ్చేస్తుంది అసలు ఆల్రెడీ. నీ దగ్గర ఉందది. నీకేది కావాలో నీ దగ్గర ఉంది. ఏం కావాలి మనకు చెప్పండి అసలు? సంతోషం కావాలి. హ్యాపీనెస్ కావాలి. ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండడం కావాలి. ఎప్పుడు ఆనందంగా ఉండటం కావాలి. అంతేగాని ఎవరైనా ఏడుపు కోరుకుంటాడా? కష్టాన్ని కోరుకుంటాడా? కోరుకోడు కదా! అది మనలోనే ఉంది కదా! ఎందుకు ఇంక మరి? మనలో ఉన్న అది తెలుసుకోకుండా దారి తప్పుతున్నాం. చిన్న దారి తప్పుతున్నాం. ఆ దారి కరెక్ట్‌గా చూసుకోండి. ఆ దారి మనకు చూపిచ్చాడు. ఇంతకుముందు లేదని కాదండి. ఈ ధ్యానం అనేది ఎప్పుడు పత్రి గారొచ్చిన తర్వాత వచ్చిందనుకోవడం పొరపాటు. అనాది నుంచి ఉంది ఈ ధ్యానం.
అనాది నుంచి వేదాలు పుట్టక ముందు నుంచే ఉంది ధ్యానం. మరి ధ్యానం లేకపోతే మరి ధ్యానంలో నుంచే కదా మరి వేదాలు వచ్చినాయి. అపౌరుషాలు ఎవరు చదువుకొని చెప్పలేదు మనకి. ఆ సృష్టిలో నుంచి విన్నారు వాళ్ళు శృతులు. శృతులు విన్నారు. శృతులు ఎలా వింటారు? ఆ దివ్య శక్తి వల్లే విన్నారు కదా! ఆ దివ్య శక్తుల వల్ల వాళ్ళకి చెవుల్లో వినపడిపోయినాయి. ఆ వినపడిపోయి నోటితో చెప్పేశారు. ఆ నోటితో ఇంకోడున్నాడు. ఆడికి కూడా చెప్పేశాడు. ఆ విధంగా గురు పరంపరగా వచ్చేసినాయి ఆ వేదాలన్నీ. అంటే ఈ వేదాలు రావడానికి ముందు మనం సాధన చేశామనమాట. ఆ సాధన చేసి, 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 చేసి మరి ఆ సాధన చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? అబద్ధాలాడరు, అసత్యాలు పలకరు, అధర్మం చెయ్యరు. అంత నిర్మలంగా నిర్మలమైన ఆకాశంలో నిర్మలాకాశంలో తేలియాడుతూ ఉట్టిపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఒళ్ళు తెలీదు. ఒంటి మీద బట్టలున్నాయో తెలీదు. చలుందో తెలీదు. వేడుందో తెలీదు. వాళ్ళు స్వచ్ఛందంగా కూర్చుంటే జీవితం ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఈ ఆత్మకి? ఆత్మకి ఎంత వయసేముంది? తెలుసుకునేదాకా, తెలుసుకునేదాకా, తెలుసుకునేదాకా తెలుసుకున్నారు, తెలుసుకున్నారు. చెప్పుకొచ్చారు. ఆనందపడ్డారు, ఆనందపడ్డారు, ఆనందపడ్డారు. అమరులయ్యారు. అమరులయ్యారు. అమరత్వాన్ని పొందారు. ఆత్మకి చావు లేదు. అమరత్వమే. శరీరానికి కాదు. శరీరం శుష్కించిపోతే మళ్ళీ శరీరం తెచ్చుకుంటాం. కానీ ఆత్మ అమరమైపోతది. అంటే ఇంకా సంపూర్ణ స్థితి పొందుతుంది. మరి ఎవరండి ఈ రాముడు, కృష్ణుడు, బాబా, సాయిబాబా, జీసస్, అల్లా ఇది చెప్పుకునే వాళ్ళందరూ ఎవరు అమరులయ్యారు. ఎందుకని? వాళ్ళు ఇరుకులో ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. నేను మానవుడిని కాదు. నేను ఆత్మనే, నేను పరమాత్మనే అని తెలుసుకున్నారు. చెప్పారు మనకి. మనం వినలేదుగా. ధర్మం చెయ్యి అన్నాడు రాముడు. ప్రేమించు అన్నాడు కృష్ణుడు. చిన్న పిల్లాడిలాగా అయిపోతే నేను దేవుని రాజ్యం వస్తా అన్నాడు జీసస్. అందరూ సమానులే అన్నాడు బాబా. మనం ఎవరి మాట విన్నాము? మనం మాత్రం ఇది నాది, ఇది నాది. నా ఇల్లు బాగుండాలి, నా పిల్లలు శరీరం ఇచ్చాడు మనకు భగవంతుడు. శరీరం దేనికి ఇచ్చాడంటే మనం అంటాం, ఈ శరీరం నేను కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, విజయం కాదు. శరీరం నువ్వే. నువ్వు లేకపోతే నువ్వు చెయ్యి నాకు ఇవ్వమంటే ఇస్తావా? ఈ చెయ్యి నీది కాదన్నావు కదా! నీ శరీరం నీది కాదన్నప్పుడు ఒక చిన్న ఏలు తీసి నాకు ఇవ్వమంటే ఇస్తావా? అమ్మో! ఇవ్వమే. మరి అయినప్పుడు నీది కాదు ఎట్లా? అది భగవంతుడు నీకిచ్చిన వరం. ఈ శరీరం అనేది ఒక పనిముట్టు. అరే! నీకు ఈ పనిముట్టు ఇస్తున్నాను. దీంతో సాధించుకోరా అన్నాడు. ఆ ఇచ్చిన పనిముట్టు మరి జాగ్రత్తగా ఉంచుకోవాలి కదండీ! మనం మన ఇంట్లో మన ఫ్రిడ్జ్ ఉందనుకోండి, జాగ్రత్తగా కాపాడుకుంటే కరెక్ట్ టెంపరేచర్ పెట్టుకొని కరెక్ట్ చేసుకుంటే ఎన్ని రోజులవుతుంది. దాని ఇష్టం వచ్చినట్టు లాగి, పీకి, ఏసేసి ఓ రోజు అటు చల్లగా, ఓ రోజు ఇటు వేడిగా అది తిప్పేత్తే ఉంటదా ఎన్ని రోజులు? కరెంట్ అయిపోతుందని తీసేసి మళ్ళీ పెట్టేసి ఉంటుందా? ఉండదు. సరిగ్గా వాడుకుంటే ఉంటది. అట్లాగే మనం కూడా ఇదొక సాధనం. దీన్ని కూడా చక్కగా పోషించుకో. జుట్టు పెంచుకో, జుట్టు కట్ చేసుకో, గిరసాలు పెట్టుకో, జడేసుకో, ముడేసుకో, రంగేసుకో. ఒంటికి పూసుకో, స్నానం చెయ్యి, రుద్దు, సెంటు పొయ్యి మంచిగా చేసుకో. దాంతో పాటు బాహ్యంగా కూడా అంతరంలో కూడా చెయ్యి శుభ్రం. అంతరంలో శుభ్రం చేయాలంటే ఎట్లా మరి? నువ్వు కత్తి పెట్టి కోస్తావా లోపల ఏమున్నాయో తెలీదు నీకు. ధ్యానంలోకెళ్తే నీ లోపల ఏమున్నాయో తెలుస్తది. ఏం తినాలో తెలుసుకో.
ఏం తాగాలో తెలుసుకో, ఏది మాట్లాడాలో తెలుసుకో, ఏది వినాలో తెలుసుకో, ఏది చూడాలో తెలుసుకో. ఎలా చెప్పడం తేలికే, కానీ ధ్యానంలో తెలిసిపోతాయి అన్నీ. ఇది ఒట్టి మాటలు కాదండి, ఇది నేను చెప్పే మాటలు కావు, మన మహర్షులు దర్శించి చెప్పిన మాటలు మాట్లాడు. అది మనకందరికీ తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడికో పరిగెత్తక్కర్లేదండి బాబు. మన ఇంట్లో మనం కూర్చుని, మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ చెట్టు కింద చెట్టే, పుట్ట కింద పుట్ట. ఇంట్లో కూర్చుని ఇంట్లోనే కళ్ళు మూసుకుని కూర్చుని నువ్వు లోపల ప్రయాణం చేస్తే నీ లోపల తెలిసిపోతుంది. ఏం తినాలో తెలుస్తుంది, ఏం తినకూడదో తెలుస్తుంది, ఏది ఇంటే ఆనందమో తెలుస్తుంది, ఏది వినకూడదో తెలుస్తుంది. శ్రవణానందం, భజనానందం, నేత్రానందం, స్పర్శానందం, ఎన్ని ఆనందాలు అనిపించు. కానీ ఆత్మానందం అన్నిటికంటే గొప్పదే. ఇవన్నీ టెంపరీ. నేత్రానందం అనుకుని చూసిగా హ్యాపీగా ఉంటాం, అయిపోతుంది. స్పర్శ ఆనందం, స్పర్శ తగిలితే బాగుంటాయి, ఓకే. శ్రవణానందం వింటాం బాగుంటుంది, సంగీతం వింటాం బాగుంటుంది, అది కాసేపు అయిపోద్ది. కానీ ఆత్మానందం అనేది ఉందే, ఉండిపోద్ది, ఎప్పటికీ ఉండిపోతుంది మనకి ఆత్మలో. అది కావాలి మనకి. ఆత్మానందం కోసం ఆత్మానందం కోసం మనం పాటుపడదాం. ఎలా దొరుకుతుంది మరి? బజార్లోకి వెళ్ళి కొనాలా? ఆహా. నువ్వు కష్టపడాలా? నీ ఒళ్ళు ఏమైనా గిల్లుకోవాలా? అక్కర్లే. కేవలం కూర్చుంటే, కేవలం కూర్చుంటే నీలో ఆత్మానందం వస్తుంది. నేను చెప్పానే నమ్మకండి. ఈ ఆత్మానందం మనందరి సొంతం అండి. డియర్ మాస్టర్స్, ఈ ఆత్మానందం మనందరికి సొంతం. అందరికి ఏంటి, పురుగులోను, చీమలోను, దోమలోను, ఈగలోను, నీలోను అంతట్లో ఉంది ఇది ఆత్మ. మమాత్మ సర్వభూతానాం, నాలో ఉండే ఆత్మ అన్ని భూతాల్లోనూ ఉంది, అన్ని జీవుల్లోనూ ఉంది. మరి అలాంటి ఆత్మానందాన్ని కావాలి కదా మనకి. అది ఊరికినే రాదు కదండి మరి. అది బజార్లో కొనుక్కోలేం కదా. కానీ కొనుక్కోలేవు, కానీ అది నీ సొంతం. సొంతంలో ఉంది, నీ లోపల ఉంది, అది పట్టుకో. ఎలా పట్టుకుంటాం? ధ్యానంలో. ధ్యానం ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు ధ్యానం తెలుసుకోక ఏం చేసామంటే, మనం చిన్నప్పటి నుంచి ఇదివరకు నుంచి ఒక గింజ, నేచర్లో ఒక గింజ, ఒక విత్తనం ఉంటుంది కదండి. ఆ విత్తనాన్ని తీసి సీసాలో పెట్టి మూత పెట్టి బాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాం, మొలకెత్తుతా. కానీ పత్రి గారు ఏం చేశారంటే, అయ్యో పిచ్చి మానవులారా, సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మొక్కెత్తదు, బయటికి తీయండి, ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయండి, సీసా మూత తీయండి, ఆ గింజ తీసి నేచర్లో పెట్టండి, నేల తల్లిలో పెట్టండి. నేల తల్లిలో పెడితే సూర్యరశ్మి వచ్చి నీళ్ళ తల్లి ఊరి చెట్టు మొలకెత్తుతుంది. అదే నీ జీవితం. మొలకెత్తే జీవితాన్ని నేర్పించారు. ఇది తెలియక మొత్తం మనులు, ఋషులు హిమాలయాలకు పరిగెత్తారు. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, పరిగెత్తి 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 శీతోష్ణస్థులను లెక్క చేయకుండా చూసుకున్నారు. వాళ్ళంతా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. కష్టే ఫలి. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత మన కలియుగంలో
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి తేలికైనటువంటి ఉపాయం చెప్పారు. హాయిగా బట్టలేసుకో. నీకు చలిగా ఉంటే కప్పుకో. విడిగా ఉంటే లైట్ బట్టలేసుకో. ఎలాగైనా కూర్చో. సంతోషంగా కూర్చో. హ్యాపీగా ఉండు. కళ్ళు మూసుకో. అంతే. శ్వాస మీద ధ్యాస పెట్టు. గురువు లేదనుకుంటున్నావా? గురువు నీలోనే ఉన్నాడు. నీ శ్వాసే గురువు. నీ శ్వాస నీకు అద్భుతమైన గురువు. అయ్యో! నాకు చెప్పేవాళ్ళు లేరు. నాకు గురువు లేరు. అరే! ఎందుకమ్మా? గురువు నీతోనే ఉన్నాడు. అద్భుతమైన గురువు. మనకు అదే మనకిచ్చిన వరం అది. శ్వాస మీద ధ్యాస పెట్టు. అంతే మార్గం. అతి సులువైన మార్గం. శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాసే నా గురువు. ఇదే ప్రాణ గురువు. ఇదే బ్రహ్మ విద్య. ఇదే స్త్రీ విద్య. ఇదే ఆత్మ విద్య అనుకో. పెట్టు. ఏమన్నా నేను రోజంతా కూర్చోమంటున్నావా? హాయిగా కూర్చుంటే కొన్ని రోజులకి అసలు ధ్యానం చేయక్కర్లేదమ్మా. ధ్యాన స్థితి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ప్రతి నిమిషం ఆనందంగా. కాకపోతే ఎక్కడ మనకు నెగెటివ్ ఆలోచన రాకూడదు. లేదు, కాదు, రాదు, పోదు ఇయన్నీ వద్దు. నాలో ఉంది, 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 ఉంది. హ్యాపీనెస్ ఉంది నాలోనే. అన్నీ నాలోనే ఉన్నాయి. అంతా నాలోనే ఉంది. హ్యాపీనెస్ అంతా నాలోనే ఉంది. ఎప్పుడు మొఖం చిరునవ్వుతో ఉంది. అసలు మొఖం చిట్లించొద్దు. మొహం చిట్లించావంటే నీలో లోపం. తెలుసు ఎందుకు నేను మొహం చిట్లించాను? నాలో లోపం ఉంది. కళ్ళు మూసుకో తెలిసిపోద్ది. నీ తప్పు నీకు తెలిసిపోతది. అంతేగాని పక్కవాడిని ఎవ్వరిని బ్లేమ్ చేయొద్దు. ఎవరి వల్ల దుఃఖాలు, కష్టాలు, నష్టాలు రావు. నీ వల్లే, నీ చూపు వల్లే, నీ దృష్టి వల్లే నీకొస్తాయి. యెస్. తప్పు చేశాను, ఎక్కడ చేశానో తెలుసుకో, కళ్ళు మూసుకో. ఏ జోచి దగ్గరికెళ్ళక్కర్లా, ఏ డాక్టర్ దగ్గరికెళ్ళక్కర్లా. నీ లోపలే ఉంది. అన్నీ నీ లోపలే ఉంది. ఏది కావాలో అది ఉంది. శక్తి అంతా మన లోపల పెట్టుకొని బయట తిరుగుతున్నాం మనం. నువ్వెంతో శక్తివంతురాలు. అనంతమైన శక్తి నీలో ఉంది. నిద్రాణమై ఉంది. మేలుకొలుపు. ధ్యానం. ధ్యానం. ఏంటి? రోజు ధ్యానం, ధ్యానం అని చెప్తున్నారు, సంపుతున్నారని. ఆ ధ్యానం అనేది కొన్ని గంటలు చేసుకుంటే ఆనందాన్ని ఎప్పటికి ఉండిపోదు. చూడండి మనకు చిన్న ఎగ్జాంపుల్. నిద్రపోతాం. హాయిగా నిద్రొస్తే టైర్డ్ అయిపోయి పగలల్లా పని చేసుకొని, అబ్బా! కాసేపు పడుకుంటే బావుండు అనుకుంటాం. మంచి నిద్ర పట్టిందనుకోండి, హాయిగా ఉందంట. ఎందుకు హాయిగా ఉంది? శరీరంలో భాగాలన్నీ రెస్ట్ తీసుకున్నాయి. శక్తొచ్చింది. కానీ ఆ శక్తి మళ్ళీ ఎక్కువ సేపు ఉండట్లా. మళ్ళీ మనం వంట చేసుకోవడం, పిల్లలకి చెప్పడం, చూడడం, చూసుకుంటే పనులు చేసుకునేసరికి శక్తి అయిపోతుంది. కానీ ఈ ధ్యాన శక్తి ఉందో చూసారా? గంట, 2 గంటలు కూర్చొని కళ్ళు మూసుకుంటే వచ్చే ధ్యాన శక్తి. అది అనంతమైన శక్తి. నిద్రపోయేటప్పుడు ఒక శక్తి టెంపరరీ శక్తి. అది ఖర్చయిపోతుంది మనకి మన పనులకి. కానీ ఈ ధ్యానంలో వచ్చే శక్తి ఉంది, అనంతమైన శక్తి మనకుంటది. అది మనం స్టోర్ చేసుకోవాలి. ఎంత స్టోర్ చేసుకుంటే అంత ఉంటదండి. కానీ ఒక్కరోజు కూడా మానకూడదు ధ్యానం. ఒక టైం ప్రకారం కూర్చొని, ఒక ప్లేస్ ప్రకారం, ఒకే ప్లేస్‌లో ఒకే టైం ప్రకారం కూర్చుంటే మాత్రం ఎనర్జీ స్టోర్ ఎక్కువవుతుంది. ఓ రోజు ఇక్కడ, ఓ రోజు అక్కడ, ఓ రోజు అక్కడ కూర్చోకూడదు. అలా కూర్చుంటే మీకు ఆ శక్తి తగ్గుతుంది అంతే. వేరేం లేదు.
కానీ ఆ టైము, ప్లేసు పెట్టుకుంటే మాత్రం రోజుకొక 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇంక్రీజ్ చేసుకుంటా పోండి. ఎక్కువ అక్కర్లేదండి. ఓహ్! గంటలు, గంటలు 10 గంటలు కూర్చోవసల. మెల్లిగా అలా పెంచుకుంటూ, పెంచుకుంటూ మీ వయసెంతో అంత పెంచుకోండి ఇవాళ. 47, 40 నిమిషాలే కూర్చోండి. అలా పెంచుకుంటూ పోండి. 10 నిమిషాలు, 2 నిమిషాలు ఎక్కువ, 2 నిమిషాలు ఎక్కువ అలా ఆనందం వచ్చే వరకు పెంచుకోవడమే. ఒక్కసారి ఆనందం వచ్చిందనుకోండి, ఇంకా మనకి ఎక్కడ కూర్చున్న ఆనందమే ఇక. కళ్ళు తెరిసిన ఆనందమే, కళ్ళు మూసిన ఆనందం. ఎవరిని చూసినా ఆనందం. ఆ స్థితిని తెచ్చుకుంటే మనకి ఇక ఏం తక్కువ? ఏం తక్కువ లేదు. ఆనందం గడపడమే. దీనికి ఆనందం గడపడానికి కాషాయ బట్టలు ఏసుకోక్కర్లేదు. ఏ కావాలంటే ఆ బట్టలేసుకోండి. నెక్లెస్ పెట్టుకోండి, వడ్డాణం పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి. అమ్మవారు చూడండి మనం త్రిమూర్తుల అమ్మలను చూడండి. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అంత ఎప్పుడు సరిగ్గా లేకుండా ఉంటారాళ్ళు. మంచి పట్టు చీరలు కట్టుకుని ఉంటారు. బొమ్మలు చూస్తే మనకు తెలుస్తదిగా. ఊహించుకుంటాం గదా! ఓ నగలు, కిరీటాలు ఉంటాయి. గుళ్ళోకెళ్తే ఉంటాం అలంకారం చూస్తాం. మన ఇంట్లో ఏదో చిన్న బొమ్మ పెట్టుకుంటాం గనుక అంత తెలీదు. గుళ్ళోకెళ్తే అబ్బా! వాళ్ళమ్మ అలంకారం ఎంత బావుందో! ఎంత మెరిసిపోయిందో అని మనం కూడా ఉండండి. మనం చేత్తాం బయటికెళ్ళేటప్పుడు చక్కగా తయారైపోతాం గదా! అన్ని నగలు, గిగలు ఇంటి అప్పు తెచ్చుకొని పెట్టుకొని బయటికెళ్తాం. ఇంటికొచ్చినాక నైటీ యేసుకొని తిరుగుతాం చీపురు కట్టేసుకొని. ఎందుకు ఆ స్థితి? ఎప్పుడు ఆనందంగా, ఆనంద స్థితిలో ఉండండి. ఆనందంగా ఉందాం. హాయిగా తయారవుదాం. మన కళ్ళకి మనం చూసుకుంటే మనం బాగుండాలి. అందరూ ఇతర వాళ్ళకి బాగుండాలి. ఇల్లు చూసి ఇల్లాలని చూసి అంటారు చాలామంది. ఇంటికి దేవత ఇల్లాలు అంటారు. ఎప్పుడు ఆనందంగా ఉంటే ఇల్లంతా ఆనందంగానే ఉంటుంది. అలాంటి స్థితిలో ఎప్పుడు ఆనందం, ఆనందం, ఆనందం. పరమానందం. అలాంటి పరమానంద స్థితిలో అందరం ఉందాం. హాయిగా పరమానందం పొందండి 2 నిమిషాలు అందరూ. హాయిగా కళ్ళు మూసుకొని అలా కదలొద్దు. హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఉంది. హాయిగా ఉన్నాం. 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. హాయిగా ఇప్పటిదాకా కళ్ళు మూసుకున్నారు గనుక కళ్ళు మెరుస్తూ తెలుస్తూ మెల్లిగా తీస్తూ ఒక్కసారి కళ్ళు తెరవద్దు. మెల్లగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతుల మధ్య భాగాన్ని చూసుకోండి. మెల్లగా తీసుకొని కరాగ్రే వస్తే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమ మూలే స్థితో గౌరి ప్రభాతే కరదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తాన్ లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. నే